Dear friends and competitive aspirants, welcome to our YouTube channel Srikanth Educon. All of you, Namaste. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే బిల్స్ ఆన్ అగ్రికల్చర్ రీఫార్మ్స్ అండి. సో వ్యవసాయ సంస్కరణల పైన యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము కొన్ని బిల్స్ తీసుకొచ్చిందండి. సో ఈ బిల్స్ అనేది సెప్టెంబర్ 27న ఇవి చట్టాలుగా కూడా మారడం జరిగింది. సో మరి మొత్తానికి ఎన్ని బిల్స్ని తీసుకొచ్చింది యూనియన్ గవర్నమెంట్, అండ్ ఆ బిల్లో ఉన్న బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి, అండ్ ఆ బిల్లులని ఎందుకు ఫార్మర్స్ అపోజ్ చేస్తున్నారు, అండ్ 8 డిసెంబర్లో కూడా రైతులు ఈ యొక్క భారత్ బంద్ని ప్రకటించడం జరిగిందండి. సో ముఖ్యంగా పంజాబ్ హర్యానాకు చెందిన ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. సో ఇవి మన కాంటాక్ట్ నెంబర్స్. సో అదేవిధంగా ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండి, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క చట్టం గురించి దాంట్లోని అంశాలను మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చట్టం ఏంటి అంటే ఈ బిల్లుకి సంబంధించి ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యము ప్రోత్సాహము సదుపాయాల బిల్లు అండి, సదుపాయాల కల్పన బిల్లు 2020. సో మరి ఇది ఒక బిల్లు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ 2020. రైతుల సాధికారత మరియు రక్షణ ధరల హామీ వ్యవసాయ సేవల బిల్లు 2020. రైట్ అండి. అండ్ మూడో బిల్లు వచ్చేసి మనకి ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్ 2020, నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు 2020 అండి. ఓకే. సో ఈ మూడు బిల్లులు అనేవి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అండి, అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదాన్ని 27th సెప్టెంబర్న ఇవి పొందడం జరిగింది. మొదటగా వీటిని లాక్డౌన్ సమయంలో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారండి. తర్వాతకి వీటిని బిల్లులుగా ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో సెప్టెంబర్లో. సో సెప్టెంబర్ 27న చివరికి రాష్ట్రపతి యొక్క ఆమోదాన్ని కూడా ఈ బిల్లులు పొందింది. రైటా. సో మరి ఒక్కొక్క బిల్లులో ఉన్న అంశాలని ముఖ్య అంశాలను చూద్దాం ఇక్కడ. ఫస్ట్ బిల్లు యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్ ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. సో దీనికి సంబంధించిన ముఖ్యాంశాలను చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఏం గుర్తుపెట్టుకోవాలంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ అండి. సో ఏపీఎంసి అంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ. సో ఇంతకంటే ముందు అంటే ఈ చట్టాల కంటే ముందు ఈ యొక్క ఏపీఎంసీస్ మేజర్గా మనకి వినిపిస్తుండేయండి ఈ యొక్క రైతుల ఉత్పత్తులకు సంబంధించి. మరి ఈ యొక్క ఏపీఎంసీలని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఒక ఫేర్ ట్రేడ్ అండి, అంటే రైతులకి అండ్ కొనేవారికి బయ్యర్స్కి అండ్ సెల్లర్స్కి మధ్య ఒక నాణ్యమైన వాణిజ్యాన్ని అందించే లక్ష్యంతో ఈ యొక్క ఏపీఎంసీలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏపీఎంసీల యొక్క ఇంకొక విధి ఏంటంటే రైతుల ఉత్పత్తులకు లబ్ధి చేకూర్చే ధరలను కూడా నిర్ణయించడం జరుగుతుందండి ఈ యొక్క ఏపీఎంసీల దగ్గర. ఓకేనా. అంటే ఏంటి ఈ ఏపీఎంసీలకు సంబంధించి ఈ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలకు సంబంధించిన మండీలలో ఈ ఫెసిలిటీస్ అన్ని అంటే రైతుల ఉత్పత్తులకి ఒక లబ్ధి చేకూర్చే ధర విషయంలో కానీ ఒక నాణ్యమైన వాణిజ్యాన్ని రైతులకి మరియు కొనుగోలుదారులకి మధ్య ఉండేటట్లు చూడడం కానీ ఈ యొక్క ఏపీఎంసీల యొక్క మేజర్ కర్తవ్యం. సో అదేవిధంగా ఇంకా ఈ ఏపీఎంసీలు ఏం చేస్తాయంటే కొనుగోలుదారులు కావచ్చు, కమిషన్ ఏజెంట్లు కావచ్చు, మరి ప్రైవేట్ మార్కెట్లకి లైసెన్సులు ఇవ్వడం కూడా ఇవి చేస్తూ ఉంటాయండి. ఓకేనా. సో ఇది ఏపీఎంసీలు. సో మరి ఎందుకు మనం ఇప్పటిదాకా వీటి గురించి డిస్కస్ చేసామో చూద్దాం. సో మొత్తానికి రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ యార్డ్లలో కాకుండా అంటే ఏంటండి యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్ అంటే మార్కెట్ యార్డ్స్లో అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ యొక్క ఏపీఎంసీలు ఉండే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు ఈ యొక్క మార్కెట్ కమిటీలలోనే కాకుండా ఆ మార్కెట్ కమిటీలకు సంబంధించిన మండీలలోనే కాకుండా ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవడానికండి, అంటే ఎక్కడైనా త్రూఅవుట్ దేశంలో ఫ్రీ ట్రేడ్ ఎక్కడైనా అమ్ముకోవడానికి, అవసరమైతే వేరే రాష్ట్రాల్లో కూడా వారికి నచ్చిన ధరకు అమ్ముకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ యొక్క చట్టం. సో మొత్తానికి ఈ యొక్క బిల్లు ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు కొనుగోలు రైతులు అండ్ ప్రైవేట్ వ్యాపారులకి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుందండి. ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఏంటి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం పైన కావచ్చు, కొనుగోళ్ల పైన కావచ్చు, రైతులకి ప్రైవేటు ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అని కూడా చెప్తుంది. రైట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తే ఈ యొక్క చట్టం ఏం చెప్తుందంటే ధరల నియంత్రణ,
రైతుల ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. అంటే ధరల నియంత్రణ ఏదైతే ఉందో అది రైతులు అట్ ద సేమ్ టైం ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్, ఎలాంటి దళారీ వ్యవస్థ ఉండదు అని కూడా మనకి ఈ చట్టం నోటీస్ చేస్తుంది. అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు కాబట్టి మార్కెట్, రవాణా ఖర్చులు, ఇబ్బందులు కూడా ఉండవని ఈ యొక్క చట్టం చెప్పడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్, సో మనం ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క ఏపీఎంసీల మార్కెట్లకు సంబంధించే కాకుండా బయట ఉన్న మార్కెట్లు కావచ్చు, బయట ప్రైవేట్ కంపెనీస్ కావచ్చు, ప్రైవేట్ వ్యవస్థలు కావచ్చు, కార్పొరేట్ సంస్థలకు కావచ్చు, వ్యాపారం కోసం అంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు రైతులు అని చెప్తుంది. కాబట్టి సో దీనివల్ల బయట ఎక్కడైనా అమ్మే సమయంలో మార్కెట్ రుసుము, సెస్, లెవీ వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను నిషేధిస్తుంది. అంటే ఎక్కడైనా ఫ్రీ ట్రేడ్ చేసేటప్పుడు మార్కెట్ రుసుము ఉండదు, సెస్ ఉండదు, అదేవిధంగా లెవీ అనేది కూడా వసూలు చేయబడదు అని చెప్పేసి ఆ విధంగా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలని ఈ యొక్క బిల్ అనేది నిషేధించడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే అంతర్రాష్ట్ర వాణిజ్యానికి అడ్డంకులు తొలగిపోయి మరింత సులభతరం అవుతుంది. రిమూవ్స్ బ్యారియర్స్ టు ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండి. సో ఏదైతే అంతర్రాష్ట్ర వాణిజ్యం ఉందో దానికి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రకరకాల ఈ యొక్క పన్నుల వ్యవస్థ అంతా పోయి అది మరింత సులభతరం అవుతుంది ఈ యొక్క అంతర్రాష్ట్ర వాణిజ్యం అని చెప్పేసి కూడా మనకి ఈ బిల్లు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క చట్టం ప్రకారం ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో, ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో, ఈ యొక్క చట్టం ప్రకారము నియమాలు మరియు నిబంధనలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా అధికారాలు ఇవ్వబడ్డాయండి. సో దీనికి సంబంధించి ఇంకేమైనా నియమాలు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు అని చెప్పేసి మనకి ఈ యొక్క చట్టం చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో అది ఫస్ట్ చట్టానికి సంబంధించి. అండ్ సెకండ్ వన్ అండి, రైతుల సాధికారత మరియు రక్షణ, ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు 2020. సో మరి దీనికి సంబంధించి మనం చూస్తే దీంట్లో ఉన్న అంశాలని, సో ఈ యొక్క చట్టం అనేది ఇది భారతదేశంలో కాంట్రాక్ట్ వ్యవసాయం కోసం చట్టపరమైన ఒక చట్టం ఏదైతే ఉందో ఒక ఫ్రేమ్వర్క్ని రూపొందించిందండి. ఈ యొక్క భారతదేశంలో కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి, కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి ఒక చట్టపరమైన ఫ్రేమ్వర్క్ని ఈ చట్టం రూపొందించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈ బిల్లు ప్రకారము రైతులు భవిష్యత్తులో పండించబోయే వారి పంటను కూడా ముందుగానే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని కూడా మనకి ఈ యొక్క చట్టం చెప్తుంది. సో నెక్స్ట్, ఈ యొక్క చట్టం పరస్పర అంగీకరించబడిన ఈ యొక్క ధరల వద్దండి. అంటే పరస్పరం అంటే రైతులు అండ్ ప్రైవేట్ కంపెనీస్ యొక్క పరస్పరం అంగీకరించబడిన ధరలని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ధరలు ఉండడం వల్ల రైతులని రక్షించే మరియు శక్తివంతం చేసే విధంగా ఈ యొక్క చట్టం ఉండబోతుంది అని కూడా మనకి ఈ వ్యవస్థ అనేది చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్, ప్రైవేటు వ్యాపారులతో కాంట్రాక్ట్ విధానం ద్వారా అంటే ప్రైవేటు వ్యాపారులతో ఈ యొక్క చట్టం ద్వారా కాంట్రాక్ట్ విధానం ద్వారా 5 హెక్టార్ల లోపు భూమి ఏదైతే సాగు భూమి ఉన్నదో అలాంటి భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకి లబ్ధి చేకూరబోతుంది అని కూడా ఈ యొక్క చట్టం చెప్తుందండి. సో వ్యవసాయ రంగంలో సాంకేతికత ఏదైతే ఉందో ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన సాంకేతికతకు ఈ చట్టం ఉపయోగపడుతుంది అని కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. క్లియర్ అండి? రైట్. ఇవి ఈ చట్టంలోని అంశాలు. అండ్ నెక్స్ట్ థర్డ్ చట్టం వచ్చేసి మనకి ద ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్ 2020, నిత్యావసర వస్తువుల సవరణ బిల్లు 2020. సో మరి దీనికి సంబంధించిన ముఖ్య అంశాలను చూద్దాం. సో మేజర్గా ఈ యొక్క చట్టం ఏం చెప్తుందంటే రిమూవ్స్ సెరల్స్, తృణధాన్యాలు, పల్సెస్, పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్, నూనె గింజలు, ఎడబుల్ ఆయిల్స్, తినదగే నూనెలు, ఆనియన్ అండి అంటే ఉల్లిపాయలు, అండ్ పొటాటోస్ అంటే బంగాళాదుంపలు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ అండి నిత్యావసర వస్తువులు అన్నిటినీ ఆ యొక్క నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించబడతాయి అని చెప్పేసి ఈ యొక్క చట్టం పేర్కొంది. సో మరి యుద్ధం వచ్చినప్పుడు కానీ అంటే వార్స్ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు కానీ, ఫెమైన్ వచ్చినప్పుడు, అండ్ అసాధారణమైన ధరల పెరుగుదల అంటే ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్ అండి ఈ విధంగా ఉన్నప్పుడు, అండ్ ప్రకృతి వైపరీత్యాలు న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, సో ఇట్లాంటి సందర్భాలలో ఈ యొక్క సరఫరాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వానికి అనుమతి ఉంది అని ఈ యొక్క చట్టం పేర్కొంటుందని. అదే సమయంలో ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో అంటే ఎవరైతే ఎగుమతిదారులు ఉంటారో, అదేవిధంగా ఎవరైతే ప్రాసెసర్లు ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని మినహాయింపులను కూడా ఈ యొక్క చట్టం కల్పించడం జరుగుతుంది. క్లియర్ అండి? సో అలాగే విదేశీ పెట్టుబడులని ఎఫ్డిఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆకర్షించేందుకు కూడా ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది, ఈ యొక్క చట్టం అనేది అవకాశం కల్పిస్తుంది. తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి
సప్లై చైన్ అనేది ఆధునీకరించబడే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో కోల్డ్ స్టోరేజీలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పనకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ బిల్లు ద్వారా ఉంటుంది అని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. సో ఇది ఈ బిల్లుకు సంబంధించిన అంశాలు. సో ఈ విధంగా మనం ఆ యొక్క త్రీ బిల్స్కి సంబంధించిన అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఇంపార్టెంట్ అంశాలని. మరి వై ఆర్ దీస్ బిల్స్ బీయింగ్ అపోజ్డ్? ఈ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సో వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలను కూడా మనం ఇక్కడ చూద్దామండి. సో ఫస్ట్ వ్యతిరేకతలో ఫస్ట్ అంశం ఏంటంటే అగైనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో సహకార సమాఖ్య ఏదైతే ఉందో ఈ యొక్క సహకార సమాఖ్య యొక్క స్పిరిట్కి ఈ బిల్లులు అనేవి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి మొదటగా వ్యతిరేకించడం జరుగుతుంది, అపోజ్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి మనకి గ్రాన్విల్లే హస్టిన్ చెప్పిండండి. సో భారతదేశంలో సహకార సమాఖ్య అంటే భారతీయ సమాఖ్య అనేది ఒక సహకార సమాఖ్య అని చెప్పేసి కూడా మనకి గ్రాన్విల్లే హస్టిన్ చెప్పడం జరిగింది. సో మరి ఆ యొక్క సహకార సమాఖ్యకే ఈ యొక్క బిల్లులు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి అపోజ్ చేయడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే అగ్రికల్చర్ అండి, వ్యవసాయము అండ్ మార్కెట్స్, ఈ రెండు అనేవి స్టేట్ సబ్జెక్ట్స్. ఓకేనా, అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలండి. మొత్తానికి మనకి మూడు జాబితాలు ఉంటాయి. ఈ యొక్క పార్ట్ 7వ భాగంలో మనకి 3 లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3 అండి. సో లిస్ట్ 1 ఏంటి? యూనియన్ జాబితా అండి, కేంద్ర జాబితా. లిస్ట్ 2 రాష్ట్ర జాబితా అండ్ లిస్ట్ 3 కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. సో మొత్తానికి ఈ అగ్రికల్చర్ అండ్ మార్కెట్స్ అనేవి రాష్ట్ర జాబితాలోని అంశాలు. ఏ ఎంట్రీ అంటే ఇది 14కి సంబంధించింది అగ్రికల్చర్ అండ్ మార్కెట్స్కి సంబంధించి 28 ఎంట్రీలో ఉన్నవి. కాబట్టి రాష్ట్ర జాబితాకి చెందిన ఈ యొక్క వ్యవసాయము మార్కెట్ల పైన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చట్టాలు చేస్తుంది, ఈ విధంగా చట్టాలు చేయడం అనేది సహకార సమాఖ్య యొక్క స్పిరిట్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఒక అపోజ్ అనేది ఉంది. రైట్ అండి. అయితే మరి కేంద్రం దానికి ఏం జస్టిఫికేషన్ చేసుకుందంటే ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఫుడ్ అండి. ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి వర్తకము మరియు వాణిజ్యం అనేది కాంకరెంట్ లిస్ట్లో భాగము, ఉమ్మడి జాబితాలో భాగము. కాబట్టి దానికి అనుగుణంగా మేము ఈ యొక్క చట్టాలని, వ్యవసాయ సంబంధించిన చట్టాలను చేశాము అని చెప్పేసి కేంద్రం ఈ విధంగా సమర్థన చేసుకోవడం జరిగింది. రైట్, అది ఫస్ట్ అండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, అపోజ్ చేయడానికి రెండో రీజన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ఎంఎస్పి. ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉందో, సో ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర, ఇది ముగిసిపోతుంది, ఇక ఉండదు అని చెప్పేసి ఆ విధంగా వీటిని అపోజ్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి మనం ఇందాక డిస్కస్ చేసామండి ఏపీఎంసీస్ అని చెప్పేసి. సో ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల గుత్తాధిపత్యం ఏదైతే ఉందో వీటిని తీసివేయడం ద్వారా చివరికి కనీస మద్దతు ధర ఎంఎస్పి అనేది లభించడానికి కూడా ఉండదేమో అని చెప్పేసి ఒక భయాందోళనతో ఈ యొక్క బిల్లులని వ్యతిరేకించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా మనం చూస్తే కేంద్రం ఏం చెప్పింది అంటే 1 నేషన్ 1 మార్కెట్ అని చెప్పిందండి. సో ఏంటి, 1 నేషన్, దేశం మొత్తం మీద ఒకటే మార్కెట్ ఉంటుంది. సో రైతులు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ విమర్శకులు ఏం చెప్తున్నారంటే 1 నేషన్ 1 ఎంఎస్పి అంటే ఒక దేశము ఒక ఎంఎస్పి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి దీనికి కేంద్రం ఏం జస్టిఫికేషన్ చేసుకుంది అంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు ఒకవేళ ఉండకపోతే వాటి వల్ల ఈ యొక్క ఎంఎస్పి అనేది ఉండదు కదా అని చెప్పేసి అపోజ్ చేస్తే దానికి కేంద్రం జస్టిఫికేషన్ ఏంటి అంటే, సో ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఈ చట్టంలో ఆహార ధాన్యాలండి, అంటే ముఖ్యంగా గోధుమలు కావచ్చు, వరి కావచ్చు, వీటికి సంబంధించి ఏదైతే ప్యాడీ అండ్ వీట్ అండ్ ప్యాడీ ఉందో వీటికి సంబంధించి ఆధారిత ప్రస్తుత కనీస మద్దతు ధర ఏదైతే ఎంఎస్పి ఉందో ఆ ఎంఎస్పి ఆధారిత వ్యవస్థ అనేది తీసేస్తున్నాము, ముగుస్తుంది అని చెప్పేసి ఈ చట్టంలో మేము ఎక్కడా చెప్పలేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏవైతే ఈ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలలో, మండీలలో ఇంతకుముందు ఏ విధంగా అయితే కొనుగోళ్లు అమ్మకాలు జరిగేవో అవి పనిచేయడం ఆపవు. ఈ ఏపీఎంసీల యొక్క మండీలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి రైతులు అక్కడ కూడా అమ్ముకోవచ్చు, అదేవిధంగా అక్కడతో పాటు వాళ్ళకి నచ్చిన ప్లేస్లో, ఇతర ప్లేస్లో కూడా అమ్ముకోవచ్చు అని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. రైట్ అండి. అండ్ థర్డ్ వన్ ఏంటి, ధర స్థిరీకరణకి యంత్రాంగం లేదు, అంటే నో మెకానిజం ఫర్ ప్రైస్ ఫిక్సేషన్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆహార భద్రత దెబ్బతింటుంది. సో ఈ యొక్క రైతులు ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్కి ఈ యొక్క వారి యొక్క ఉత్పత్తులని, ఆహార ఉత్పత్తులని, వ్యవసాయ ఉత్పత్తులని అమ్మడం ద్వారా
సో రాష్ట్రాలలో ఎంత స్టాక్ లభ్యత ఉంది అనే విషయం రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రాపర్గా తెలియకపోవడం వల్ల, రాష్ట్రాలకి సమాచారం లేనందువల్ల ఇట్ లీడ్స్ టు ఆహార భద్రతని, ఏదైతే ఒక ఫుడ్ సెక్యూరిటీకి ఉందో ఫుడ్ సెక్యూరిటీకి దెబ్బతీస్తుంది అని చెప్పేసి ఒక రకమైన విమర్శ అనేది ఉంది. రైట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో కన్సల్టేషన్ మిస్ట్రస్ట్, అంటే సంప్రదింపులు లేవు. సో దాంతో ఏమైంది, అవిశ్వాసం అనేది వచ్చింది. అంటే ఏంటి, ఈ బిల్లులని పాస్ చేసేటప్పుడు కానీ, ఈ బిల్లులని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కానీ, సో రైతులు మధ్యవర్తులతో సహా ఎలాంటి చర్చలు జరపకపోవడము అండ్ నిర్వహించకపోవడంతో ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఏంటి, రైతు సంఘాల అభిప్రాయాలను తీసుకొని కానీ పార్లమెంట్లో విస్తృతంగా చర్చించాక ఈ యొక్క బిల్లుల రూపొందిస్తే రైతుల్లో ఇప్పుడు నిన్న మనం చూసామండి బంద్కు సంబంధించింది కానీ December 8th, సో ఇట్లాంటికి సంబంధించిన ఆందోళనలు ఉండేవి కాదు. సో మొత్తానికి ఇలాంటి కన్సల్టేషన్ లేకపోవడం వల్ల వాళ్ళలో ఒక అవిశ్వాసం పెరిగి రైతుల్లో ఒక ఆందోళన ఉంది. సో ప్రభుత్వం ఈ యొక్క ఆందోళనని లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఒక అపోజ్ ఉంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎంట్రీ ఆఫ్ 2 of the biggest corporate groups. సో అంటే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రీటైల్ అండి. సో ఆహారము మరియు వ్యవసాయ రీటైల్ రంగంలోకి అతిపెద్ద 2 కార్పొరేట్ సమూహాల ప్రవేశం అనేది జరుగుతుంది. సో అదాని కావచ్చు అండ్ రిలయన్స్. సో ఇట్లాంటి పెద్ద కార్పొరేట్ సమూహాల యొక్క ప్రవేశంతో కొంచెం ఈ యొక్క రైతుల్లో ఒక అభద్రతా భావం కూడా నెలకొని ఉన్నది అండి. ఓకేనా, రైట్. సో ఈ విధమైన అంశాల వల్ల ఈ బిల్లులని అపోజ్ చేయడం జరుగుతుంది, ఈ యొక్క చట్టాలని అపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అంశం. సో నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ ద ఫార్మర్స్ కన్సర్న్స్, మరి రైతుల ఆందోళనలు ఏంటి? సో మరి వాళ్ళ ఆందోళన ఏంటి, మేజర్గా వాళ్ళు ఎందుకు ఇప్పుడు పంజాబ్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, అక్కడ ఉన్న రైతులు ఆందోళన చేపట్టడానికి రీజన్ ఏంటి అంటే, రైతులు తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పొందడం పట్ల వాళ్ళు భయపడుతున్నారు. సో ఇంతకుముందు ఈ యొక్క APMCs ఉన్నప్పుడు కనీస ధర ఉండేది. సో ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ ఉన్నా సరే ఈ యొక్క కనీస ధర అనేది మేము పొందుతామా లేదా అనే ఒక ఆందోళనలో రైతులు భయపడడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యొక్క చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే రైతులు తమ పంటల్ని దేశంలో ఏ మూలనైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి కేంద్రం చెప్తుందండి. కానీ మన దేశంలో రైతులలో ఎక్కువ మంది 86% మంది చిన్న రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. సో వీళ్ళలో మళ్ళీ చాలా మంది కౌలుదారులు అండి. అంటే ఏంటి, వాళ్ళు ఏ ఎకరమో అరెకరమో 2 ఎకరాల్లో పొలం సాగు చేసుకుంటారు. సో మరి ఈ విధంగా ఈ సన్నకారు రైతులు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో మంచి ధర వస్తుందని చెప్పేసి తన యొక్క ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని తీసుకొని అంత దూరం ట్రావెల్ చేసి అమ్మగలుగుతాడా, అసలు తీసుకుపోవడం సాధ్యమేనా, అక్కడ అమ్మడం సాధ్యమేనా అనేది ఒక క్వశ్చన్ మార్క్. రైటా. సో ఈ విధమైన సంస్థాగతానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రాపర్గా లేవు కాబట్టి రైతులలో ఒక ఆందోళన ఉంది. రైట్ అండి. సో దీని వల్ల కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ మనం ఇంకోటి చూసినట్లయితే రైతులకు అవసరమైనది మరియు అడుగుతున్నది. వాళ్ళు ఏం అడుగుతున్నారు రైతులు, మరి మాకు ఏం కావాలి, వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని ఒకసారి చూస్తే లీగల్లీ గ్యారంటీడ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అండి. అంటే ఏంటి, చట్టబద్ధంగా హామీ ఇచ్చే లాభదాయకమైన ధరలు, వాళ్ళకి లబ్ధి చేకూర్చే ధరలను కల్పించాలి. ఒక వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి కానీ ఏదైనా పంటకు కానీ చట్టబద్ధంగా హామీ ఇచ్చే విధంగా వాళ్ళకి ఒక లాభదాయకమైన ధరలు కల్పించే విధంగా ఉండాలి అని చెప్పేసి ఫార్మర్స్ కోరుకుంటున్నారు. అదేవిధంగా స్థానిక ఆహార పథకాలతో ముడిపడి ఉన్న వివిధ వస్తువుల గరిష్ట సేకరణ, అంటే వ్యవసాయ ఏదైతే స్థానిక ఆహార పథకాలు ఉంటాయో వాటితో ముడిపడి ఉన్న ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన వస్తువుల యొక్క గరిష్ట ప్రొక్యూర్మెంట్ అండి, అంటే మాక్సిమం ప్రొక్యూర్మెంట్ ఉండాలి అని చెప్పేసి కూడా రైతులు కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ చిన్న మరియు ఉపాంత వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో, చిన్న సన్నకారు రైతులు, చిన్న ఉపాంత రైతులు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళు ప్రత్యేకించి అంటే కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలు ఉంటాయండి. సో ఈ యొక్క చిన్న అండ్ ఉపాంత రైతులకి మరియు నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలకి ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ రుణ సంస్కరణలు రావాలి. అంటే అగ్రి క్రెడిట్ రిఫార్మ్స్ అని, అంటే చిన్న వాళ్ళకి అండ్ ఉపాంత రైతులకి నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలకి ప్రయోజనం చేకూర్చే వ్యవసాయ రుణ సంస్కరణలు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్. అండ్ నెక్స్ట్ పంట బీమా అండి. సో ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో, క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ డిజాస్టర్ కంపెన్సేషన్, అంటే విపత్తు పరిహారంలో కూడా సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి రైతులు
వాటి యొక్క ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఇవి ఉంటే బాగుంటాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ అండి. సో మరి ఇవి ఈ యొక్క చట్టాల్లో ఉన్న అంశాల గురించి మనం డిస్కస్ చేసినాం. అండ్ ఆ చట్టాలని ఎందుకు అపోజ్ చేస్తున్నారో చూసినాం. అండ్ రైతులలో ఈ యొక్క చట్టాల వల్ల కలగడానికి ఆందోళన కలిగించే అంశాల గురించి మనం డిస్కస్ చేసినాం. చివరికి మనం కన్క్లూజన్ ఏంటి చూసినట్లయితే, బలమైన సంస్థాగత ఏర్పాట్లు లేకుండా ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో, స్వేచ్ఛ మార్కెట్ అనేది లక్షలాది అసంఘటిత చిన్న రైతులకు హాని కలిగించవచ్చు. వీరు అద్భుతంగా ఎవరైతే ఈ చిన్న రైతులు, ఈ యొక్క అసంఘటిత చిన్న రైతులు ఉన్నారో వీళ్ళు అద్భుతంగా ఉత్పాదకతని కలిగి ఉన్నారండి. వీళ్ళ యొక్క ఉత్పాదకత అనేది చాలా మంచిగా ఉంది. మరియు మహమ్మారి సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థను వీళ్ళు పెంచడం జరిగింది. సో కాబట్టి బలమైన సంస్థాగత ఏర్పాట్లు లేకుండా ఈ విధమైన స్వేచ్ఛ మార్కెట్ అనేది లక్షలాది మంది అసంఘటిత రైతులకి హాని కలిగించవచ్చు అనే అభిప్రాయం కూడా ఉన్నది. కాబట్టి సో ప్రభుత్వం ఏంటి అంటే మినిమం రైతులకు వాళ్ళు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు వాళ్ళ డిమాండ్లకు తగ్గట్లుగా మార్చే విధంగా కూడా చేస్తే రైతులకు అది లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. సో రీసెంట్గా అంటే మనం న్యూస్లో చూసినట్లయితే అమిత్ షా గారు కూడా నిన్న మీటింగ్స్ చేసి ఈ యొక్క రైతులతోని ఈ యొక్క చట్టాలను తీసివేయడం జరగదు కానీ వాటిలో అమెండ్మెంట్స్ చేయడం జరుగుతుంది అని చెప్పిండు. సో మరి ఆ అమెండ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏముంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ అండి. అండ్ ఇది మన క్లాస్కి సంబంధించిన అంశాలండి. సో ఈ యొక్క వ్యవసాయ సంస్కరణ బిల్లులకు సంబంధించిన అంశాలు. అండ్ ఇవి మన కాంటాక్ట్ నెంబర్స్, అదేవిధంగా ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్. Right, Andy? So that's about the class, and thank you for watching, and see you on next video.